17వ అధ్యాయం ఇర్మియా గ్రంథం. ఇర్మియా గ్రంథం 17:5 వచనం. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి ఎవరినంట? శరీరులను తనకు ఆధారముగా చేసుకొని. చూడండి చూడండి, మనుషులను ఆధారపడరు, దేవుని మీద ఆధారపడరు. చాలామంది దేవుని మీద ఆధారపడరు, మనుషుల మీద ఆధారపడతారు. మనుషుల మీద ఆధారపడితే నరులను ఆశ్రయించి శరీరును తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొని వాడు శాపగ్రహస్థుడు. ఎన్ని శాపాలు ఉన్నాయి చూడండి. దేవుని బిడ్డలారా, మనస్సు దేవుని మీద నుండి తొలగించుకుంటే, మనస్సు దేవుని మీద నుండి తొలగించుకొని మనుషుల మీద ఆధారపడితే శాపం. మనుషుల మీద ఏ జబ్బు వచ్చినా సమస్య వచ్చినా మనుషుల మీద ఆధారపడతారు. కొడుకు మీదనో, కూతురు మీదనో, అన్న మీదనో, తమ్ముని మీదనో, అక్క మీదనో, చెల్లి మీదనో, స్నేహితుల మీదనో, బంధువుల మీదనో, ఊర్ల మీదనో, ప్రతి దానికి మనుషుల మీద ఆధారపడతాడు. ప్రతి దానికి దేవుని మీద ఆధారపడాలి. అబ్రహాము ఆ ఆశీర్వాదానికి వారసుడు ఎలా అయ్యాడు? ఇస్సాకు ఏ దేశం వెళ్ళాలనో, ఎక్కడికి వెళ్ళాలనో, ఏ ఊరికి వెళ్ళాలనో, ఎక్కడ ఉండాలనో తెలియకనే వెళ్ళాడు. దేవుని మీద ఆధారపడి. ఎక్కడికి వెళ్ళాలనో తెలియదు, ఎక్కడ ఇల్లుందో తెలియదు, పలకరించే వాళ్ళు లేరు. దేవుని మీద ఆధారపడి, ఒకవేళ అలా దేవుని మీద ఆధారపడకపోతే ఐగుప్తుకు వచ్చాడు. వచ్చింది హాగరు. ఐగుప్తుకు వెళ్ళాడు. మనుషులను శరీరముగా ఆధారణ చేసుకుంటే పరిస్థితి ఏమైపోయింది? ఇప్పటి వరకు కూడా యుద్ధమే. ఆగరు సంతానానికి, ఇస్మాయిల్ సంతానానికి, ఇస్సాకు సంతానానికి. చూడండి, ఇద్దరు కొడుకులు కొట్టుకుంటున్నారు. శరీర సంబంధి, ఆత్మ సంబంధి. ప్రియ దేవుని బిడ్డారా, చూడండి, ఈ రీతిగా శాపములు ఆది కాండం నుండి ఊరేగుతూ వస్తూ ఉన్నాయి.